కృష్ణా జిల్లాలో విజయవాడలో ఎక్కువగా లారీ వ్యాపారం ఉంది. దాన్ని ఆకర్షితులయ్యి లారీ ట్రాన్స్పోర్ట్లో లారీ తీయాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ రంగంలో 1973లో నేను రావడం జరిగింది ఈ ఫీల్డ్లోకి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రంగంలోనే ఉన్నాను. చక్కగా అందరితో మనల్లో పొంది మంచి అవకాశాన్ని తీసుకుని ఇవాళ మరి 4వసారిగా నేను ప్రమాణ స్వీకారం రాజకీయాల సేపు వెళ్ళాలనేది లేదు. మెయిన్ కాన్సెప్టు మనం ఏదైతే నమ్ముకున్నామో దాని మీద ఆధారపడి మన కింద బారిని కూడా ఎంతోమంది మోటార్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది క్లీనర్లు డ్రైవర్లుగా చేశాను, డ్రైవర్లని ఓనర్లుగా చేశాను. నా దగ్గర చేసిన క్లీనర్లు డ్రైవర్లు ఓనర్లు వాళ్ళ పిల్లల్ని చక్కగా కూడా యూఎస్లో వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా తీసుకొస్తూ ఉంటారు. ఏమండి మీ యొక్క క్రమశిక్షణలో మేము పెరిగాము, మా పిల్లల్ని చదివించుకున్నాము, విద్యాబుద్ధులు నేర్పాము, వాళ్ళు యూఎస్లో ఉంటారు, సంతోషం అని అంటారంటే డ్రైవింగ్ స్కూల్ అనేది మంచి శిక్షణ ఇవ్వాలి. డ్రైవర్లు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు, వాళ్ళ మరణాలు సంభవించకూడదు, అట్లాగే వాళ్ళ యొక్క అవయవాలు ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకూడదు అనేది కూడా మేము మెయిన్ కాన్సెప్ట్తో మా పెద్దలు దీన్ని ముందు తీసుకొచ్చి ఆ రోజున 26 సంవత్సరాల కిందట ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చింది. మరి సుమారు 2 కోట్లు ఇస్తే మేము 6 కోట్లు పెట్టి అంబాపురంలో చక్కగా నిర్మాణాలు క్లాసెస్కి వాళ్ళ బ్యాచ్కి 82 మంది బ్యాచెస్తో 32 రోజులు క్రమశిక్షణ అయినటువంటి ఈ ఉభయ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఈ 13 జిల్లాల్లో కూడా మరి ఇక్కడి నుంచే ఏ జిల్లా అయినా కానీ ప్రతి 6 నెలలకు కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ప్రతి జిల్లాలో పనిచేసే అటువంటి కార్యకర్తలు అందరూ కూడా దీనికి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు అందరూ కూడా ప్రతి 6 నెలలకు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవటం, మన సమస్యలు ఏముండే గవర్నమెంట్కి ఆశీలు కానీ ట్యాక్సుల రూపాయలు కానీ లేకపోతే ట్యాక్సుల టైమే కానీ ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో కూడా చక్కగా కూడా మేము మెమెంటోలు ఇస్తూ ఉంటాం. వాళ్ళకి మాకు పని చేసి పెట్టాలి, ట్యాక్స్ తగ్గించాలి, డీజిల్ మీద ఎక్సెస్ తగ్గిస్తేనే మాకు మనుగడ ఉంటుంది అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉండా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మళ్ళీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అనేది ఢిల్లీలో ఉంది. వాళ్ళకి విన్నవిస్తాం. వాళ్ళు కూడా 10 సంవత్సరం కూడా మీటింగ్ పెట్టి అందరిని పిలిచి కరోనా కాలంలో ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా కూడా వాళ్ళ డీజిల్ ఆయిల్, టైర్ రేటు, ఇన్సూరెన్స్ రేటు, ట్యాక్స్ రేట్లు పెరగడం వల్ల కూడా మరి ఆ రోజున 10 లారీలు తిప్పే ఓనరు వాళ్ళ 5 లారీలు తిప్పే వాళ్ళ ఓనర్స్ 3 లారీలు, 2 లారీలు తిప్పేవాడు వాళ్ళ డ్రైవర్గా కూడా మారిపోవటానికి మెయిన్ దీంట్లో ఈ డీజిల్ ఆయిల్ రేట్లు పెరిగిపోవటం వల్ల, విపరీతమైన రేట్లు పెరిగిపోవటం వల్ల, టైర్ రేటు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఆయిల్స్ పెరిగిపోవటం వల్ల కూడా లారీ ఓనరు చాలా చితికిపోయాడు. నమస్కారం అండి. కోనేరు వెంకటరామారావు గారు ట్రాన్స్పోర్ట్ రంగంలోకి ఎప్పుడు వచ్చారు? 1973 సంవత్సరంలోకి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో నేను కొంతకాలం లారీలు తిప్పుతూ 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే రంగంలో ఉన్నాం. ఫస్ట్ ఇది మన విజయవాడ కృష్ణా జిల్లాలో బ్యాక్ బోన్ లాంటిది ట్రాన్స్పోర్ట్ వ్యాపారం, లారీ వ్యాపారం. మనకి విజయవాడ కృష్ణా జిల్లాలో పాడి పంటలు, వ్యవసాయం తప్ప వేరే ఫ్యాక్టరీలు కానీ వేరే అటువంటి ఏమీ లేవు. దాన్ని సుమారుగా 50 సంవత్సరాలు మా పెద్దలు ఒక 8 మంది, 9 మంది, 10 మందితో దీన్ని ఒక సంఘంలాగా ఏర్పాటు చేయాలని చెప్పి సంఘంలాగా ఆనాడు 55 సంవత్సరాల నాడు కీర్తిశ్రేష్ఠులు అయినటువంటి చెన్నిపాటి శేషగిరిరావు గారు మరియు కీర్తిశ్రేష్ఠులు అయినటువంటి పెనంకూరు కేశవరావు గారు దీన్ని కృష్ణా జిల్లాలో విజయవాడలో ఆనాడు విజయవాడ గ్రామంలో స్థాపించడం జరిగింది సంఘంగా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ స్టోర్స్ అనేది పెట్టడం జరిగింది. సరసమైన రేట్లకి కల్తీ లేని ఆయిల్స్కి అమ్మాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతో టైప్ అయ్యి దీన్ని మరుసటి సంవత్సరమే కూడా లారీ ఓనర్స్ అందరికీ కూడా సరైన కొలత, సరైన తూకము, సరైన క్వాంటిటీ ఇవ్వాలనే మెయిన్ కాన్సెప్ట్తో మరి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ స్టోర్స్ కూడా పెట్టడం జరిగింది. మరి దాంట్లో సుమారుగా వాళ్ళ సభ్యులు 4000 మంది ఉన్నారు. అట్లాగే జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్లో సుమారుగా 1800 మంది ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాం. అట్లాగే ఎవరైతే డ్రైవర్లు ఇబ్బంది పడుకోకుండా సరైన శిక్షణ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మరి 27 సంవత్సరాల కిందట
విజయవాడ సమీపంలో గోడవల్లి అనే గ్రామంలో 4 ఎకరాలు కొని అక్కడ డ్రైవర్లకి సొంతంగా ఇన్స్టిట్యూషన్ పెట్టి డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని చెప్పని ఆ రోజున అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అది ట్రాఫిక్ రీత్యా ఇంకా దాన్ని పెద్దది చేయాలని చెప్పని త్రేలపూల మండలం అంబాపురంలో సుమారు 20 ఎకరాలు సైట్ తీసుకుని అక్కడ ఆశయఖండంలో లేని విధంగా చక్కటి ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. కీర్తిశేషులైనటువంటి గౌరవనీయులు ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయటం జరిగింది. మరి అదే దాంట్లో నుంచే మరి మా పెద్దలు అయినటువంటి ఇప్పుడు అడిసిమిల్లి జితేంద్రనాథ్ గారు మరియు పిఎస్వి ప్రసాదరావు గారు మరి దూరపు ఆలోచనతో మరి మనం ఏదో ఒకటి సేవాభాగం చేయాలనేది కాన్సెప్ట్తో ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ అనేది 2015లో చేయటం జరిగింది. ఆ రోజున కేసీపీ లిమిటెడ్ ఎండి గారు అయినటువంటి కీర్తిశేషులైనటువంటి ఎల్లపూడి దత్తు గారి చేతుల మీదుగా మేము దాన్ని ప్రారంభించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాం. మరి ఈ యొక్క మూలధనాన్ని మా అసోసియేషన్ సొసైటీ అసోసియేషన్ కూడా తర్వాత కొంతమంది దాతలు ఇచ్చిన వారు కూడా మరి దీంట్లో క్లబ్ చేసి సుమారుగా 6 కోట్ల రూపాయలని వెచ్చించి జాతీయం చేయబడినటువంటి బ్యాంకుల్లో వేసి 50-55 పైసలు సంవత్సరానికి వస్తూ ఉంటే దాంట్లో వచ్చే ఇన్కమ్ని ప్రతి సంవత్సరం కూడా సుమారు 40 నుంచి 50 లక్షలు వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వరకు దాన్ని తీసి మరి ఎవరైతే ఆర్థికంగా వెనబడి ఉండారో అట్లాగే జీవ సభ్యులుగా చేరిన వాళ్ళకి వారి యొక్క పిల్లలకు కానీ ఎవరికైనా కానీ క్రీడల్లో రాణించిన వారికి అట్లాగే అంగవైకల్యం కలిగిన వారికి వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా మరి ప్రతి సంవత్సరం అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి చైర్స్ కానీ బల్లలు కానీ బెడ్షీట్లు కానీ అట్లాగే స్కూల్స్లో ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్స్లో కానీ మరి బెంచీలు కానీ డ్రాయర్లు కానీ కుర్చీలు కానీ కూడా అది సేవా కార్యక్రమం కింద మేము అందజేస్తున్నాం. మరి అట్లాగే చక్కటి మరి గ్రీనరీ కూడా ఎక్కడన్నా కావాలంటే వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం. మొన్న 10 days బ్యాక్ మాకు 4 బంకులు ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సోర్స్న ఇటు హైదరాబాద్ రోడ్లో గొల్లపూడిలోను, అటు ఏలూరు రోడ్లో నిడమానూరులోను, ఇటు బందర్ రోడ్లో గంగూరులోను, అటు చెన్నై రోడ్లో చినకాకంలోను మొన్న 10 days క్రితం మరి సుమారు 1,53,000 రూపాయలు వెచ్చించి డ్యూయల్ సిస్టంలో టేబుల్ కుర్చీలు ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమానంగా ఇవ్వడం జరిగింది ఆ స్కూల్కి. ఇట్లా సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా పెడుతున్నాం. మా యొక్క పెద్దలు మరి ఇది పెద్దల యొక్క సూచనల మేరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎటువంటి వ్యక్తులు ముఖ్యం కాదు సంఘాలు ముఖ్యం అనే కాన్సెప్ట్తో మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. మరి దానివల్ల చక్కగా వాళ్ళ 50 సంవత్సరాల నుంచి కూడా అటు జిల్లా ఇటు సొసైటీ ఇటు డ్రైవింగ్ స్కూలు వాళ్ళ ఫౌండేషన్ చక్కగా కూడా మరి నిర్వర్తిస్తున్నాం. ఇదే కాకుండా గ్రంథాలయం నడిపిస్తున్నాం. అట్లాగే డిస్పెన్సరీ ఉంది ఆటనగర్లో, డిస్పెన్సరీ కూడా నడిపిస్తున్నాం. మరి ప్రతి నెల కూడా లారీ ఓనర్స్కి మాసపత్రిక అనేది ఒకటి బుక్ చేసి అందరికీ కూడా ఏంటి అనేది తెలియపరుస్తున్నాం. మరి 2017లో 50 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది 2 రోజులు. అట్లాగే మొన్న మా డ్రైవింగ్ స్కూల్ కూడా మరి 2020లో డిసెంబర్ నెలలో 28వ తారీఖున చక్కటి 25 సంవత్సరాల వసంతాన్ని చక్కగా నిర్వర్తించాం. ఆనాడు మరి పేరుని నాని గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చి చక్కగా 3 గంటల సేపు టైం వెచ్చించి చక్కగా మా ట్రాక్లు డ్రైవింగ్ స్కూలు శిక్షణ పొందినటువంటి డ్రైవర్లు అందరినీ కూడా వారి యొక్క సలహాలు వారి యొక్క చెప్పిన విధానాన్ని బట్టి చక్కగా ఇది ఆశయఖండం లేదు చక్కగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇంత బాగుందని నాకు ఈనాడు మేము చూడలేదని చెప్పడం కూడా జరిగింది పేరు నాని గారు మినిస్టర్ గారు. మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ రంగంలోకి తీసుకువచ్చింది ఎవరు? ఆ రోజుల్లో మరి ఇక్కడ ఎక్కువగా నేను ఇంటర్మీడియట్ వరకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత వ్యాపారరీత్యా లారీలు మాకు కృష్ణా జిల్లాలో విజయవాడలో ఎక్కువగా లారీ వ్యాపారం ఉంది. దాన్ని ఆకర్షితులయ్యి లారీ ట్రాన్స్పోర్ట్లో లారీ తీయాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ రంగంలో 1973లో నేను రావడం జరిగింది ఈ ఫీల్డ్లోకి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రంగంలోనే ఉన్నాను. చక్కగా అందరితో మనల్ని పొంది మంచి అవకాశాన్ని తీసుకుని వాళ్ళ మరి 4వసారిగా నేను ప్రమాణ స్వీకారం కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్లో వాళ్ళ అధ్యక్షులుగా నేను 4వసారి ప్రమాణం చేస్తున్నాను. మరి ఫస్ట్లో నేను 6 సంవత్సరాలు కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్గా పనిచేశాను. ఆ తర్వాత కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా పనిచేశాను. ఆ తర్వాత 3 సంవత్సరాలు మరి కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశాను. మళ్ళీ ఈ రోజున ఇవాళ కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్లో అధ్యక్షులుగా ప్రమాణం చేయడానికి రెడీ అవుతున్నాను. మీరు నిర్వహించిన పదవులు?
రాజకీయాల సేపు వెళ్ళాలనేది లేదు మెయిన్ కాన్సెప్టు. మనం చక్కగా ఈ కార్యక్రమం మనం ఏదైతే నమ్ముకున్నామో దాని మీద ఆధారపడి మన కింద బారిని కూడా ఎంతోమంది, నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది క్లీనర్లు డ్రైవర్లుగా చేశాను, డ్రైవర్లని ఓనర్లుగా చేశాను. వారి యొక్క పిల్లలందరూ కూడా మా పిల్లలు పెద్ద చదువుకోపోయినా కానీ ఇండియాలో ఉండా కానీ నా దగ్గర చేసిన క్లీనర్లు, డ్రైవర్లు, ఓనర్లు వాళ్ళ పిల్లల్ని చక్కగా కూడా యూఎస్లో వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఏమండి మీ యొక్క క్రమశిక్షణలో మేము పెరిగాము, మా పిల్లల్ని చదివించుకున్నాము, విద్యాబుద్ధులు నేర్పాము, వాళ్ళు యూఎస్లో ఉండారు, సంతోషం అని అంటారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా. మరి ఈ మధ్యకాలంలో మా దగ్గర గంగయ్య అనే అతను డ్రైవర్ చేశాడు, కృష్ణలంకలో ఉంటాడు. అతను జర్మనీలో విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, మంచి ఇంజనీర్గా తయారయ్యి. మరి చాలా నాకు అతను చెప్పినప్పుడు, అతను చూసినప్పుడు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి మీ యొక్క క్రమశిక్షణలోనే మేము మరి పెరిగి పెద్దవాళ్ళమయ్యి ఇవాళ మీ దగ్గర క్లీనర్గా వచ్చి డ్రైవర్లు, ఓనర్లు అయ్యి ఇవాళ 10 లారీలు మేము కొనుక్కుని పిల్లల్ని చక్కగా చదువుకుని భార్య పిల్లల్ని చక్కగా మేము పోషించుకుంటూ ఇళ్ళు నిర్మాణం చేసుకుని పిల్లల్ని చదువుకుని ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్ళాము. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాల్సిన టైం వచ్చిందని చెప్తా అంటే ఎంతో సంతోషదాయకంగా ఉంది నాకు. లారీల ప్రమాదాలు జరిగినప్పుడు మీ ఓనర్స్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుంది? 2 సంవత్సరాలుగా మేము చెప్పాము మీకు ఇందాక, గోడవల్లో మేము డ్రైవింగ్ స్కూల్ అనేది మంచి శిక్షణ ఇవ్వాలి, డ్రైవర్లు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు, వాళ్ళ మరణాలు సంభవించకూడదు, అట్లాగే వాళ్ళ యొక్క అవయవాలు ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకూడదు అనేది కూడా మేము మెయిన్ కాన్సెప్ట్తో మా పెద్దలు దీన్ని ముందు తీసుకొచ్చి ఆ రోజున 26 సంవత్సరాల కిందట ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పెట్టడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చింది. మరి సుమారు 2 కోట్లు ఇస్తే మేము 6 కోట్లు పెట్టి అంబాపురంలో చక్కగా నిర్మాణాలు క్లాసెస్కి వాళ్ళ బ్యాచ్కి 82 మంది బ్యాచెస్తో 32 రోజులు క్రమశిక్షణ అయినటువంటి శిక్షణ ఇచ్చి డ్రైవింగ్ 13 బస్సులతో 13 మంది డ్రైవర్లతో ఆర్టీసీలో రిటైర్డ్ అయిన డ్రైవర్లతో శిక్షణ ఇచ్చి వాళ్ళ ప్రతి బ్యాచ్ని కూడా చక్కగా పంపించి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తున్నాం. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్లో సర్టిఫికెట్ ఇచ్చారంటే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడా కూడా తిరుగులేంది. ప్రతి ఎవరైనా సరే లైసెన్స్ వస్తారు, ఎక్కడ పొందింది ఇది లైసెన్స్ అనేది, కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్లో లారీ డ్రైవర్ శిక్షణ పొందే అంటే తిరుగులేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎవరైనా డ్రైవర్ ఆర్టీఓలు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ కానీ కూడా మంచి అభిమానం ఉంది మా యొక్క అసోసియేషన్ మీద. అసలు లారీ ఓనర్స్ అసోసియేషన్ ముందు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు? ఇది కలకాలం ఇప్పుడు కూడా దీని మీద ఆధారపడి ఉండేవాళ్ళు వేరే వ్యాపారంలోకి వెళ్ళరు కాబట్టి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో మరి ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడి నుంచే కూడా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ స్టేట్ లారీ ఓనర్స్ ఆఫీస్ కూడా ఇక్కడే నిర్మాణించుకోవడం. దానికి గత 25-30 సంవత్సరాల నుంచి పి గోపాల్ నాయుడు గారు అనే అధ్యక్షులుగాను, జనరల్ సెక్రటరీ వైవి ఈశ్వరరావు గారు అనే జనరల్ సెక్రటరీగాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి కూడా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి ఈ ఉభయ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఈ 13 జిల్లాల్లో కూడా మరి ఇక్కడి నుంచే ఏ జిల్లా అయినా కానీ ప్రతి 6 నెలలకు కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ప్రతి జిల్లాలో పనిచేసే అటువంటి కార్యకర్తలు అందరూ కూడా దీనికి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు అందరూ కూడా ప్రతి 6 నెలలకు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవటం, మన సమస్యలు ఏముండే గవర్నమెంట్కి ఆస్తులు కానీ ట్యాక్సుల రూపాయలు కానీ లేకపోతే ట్యాక్సుల టైమే కానీ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి వాళ్ళ తమిళనాడు కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళ యొక్క వేసే ట్యాక్సులు కానీ క్వార్టర్ ట్యాక్సులు కానీ అట్లాగే నేషనల్ ట్యాక్సులు కానీ ఏమైనా కానీ మరి గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలంటే కనుక కలిసి ఉంటే కలుసుకోం అనే కాన్సెప్ట్తో మరి మా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. మరి ఈ విధంగా పనిచేయటం వల్లే మరి 50 సంవత్సరాల నుంచి ముందుకెళ్ళగలగడానికి మార్గదర్శనమైందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభుత్వాల నుండి ఎలాంటి సహకారం లభిస్తుంది? ఏ విధమైన అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి? ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో కూడా చక్కగా కూడా మేము మెమెంటోలు ఇస్తూ ఉంటాం. వాళ్ళకి మాకు పనిచేసి పెట్టాలి, ట్యాక్స్ తగ్గించాలి, డీజిల్ మీద ఎక్సెస్ తగ్గిస్తేనే మాకు మనుగడ ఉంటుంది అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉండా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మళ్ళీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అనేది ఢిల్లీలో ఉంది, వాళ్ళకి విన్నవిస్తాం. వాళ్ళు కూడా 10 సంవత్సరం కూడా మీటింగ్ పెట్టి అందరిని పిలిచి మరి స్టేట్ గవర్నమెంట్ మీద అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీద కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. మరి కంపల్సరీగా కొన్ని ఏదైతే మనం అన్నీ సాధించలేము, 10లో 5-6 సాధించుకుంటాం. ఈ మధ్యకాలంలో అనూహ్యంగా కూడా మరి ఇన్సూరెన్స్లు పెరిగిపోయినాయి, ట్యాక్స్లు పెరిగిపోయినాయి. మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా లారీలు తిప్పే పరిస్థితుల్లో లేరు కాబట్టి మాకు టైం ఇవ్వండి. కొన్ని స్టేట్లో 2 క్వార్టర్లు 3 క్వార్టర్లు
ట్యాక్స్ కూడా తీసేయటం జరిగింది. మరి మన ఏపీలో అట్లా తీసేయటం జరగట్లేదు, కానీ కనీసం ఒక 3 నెలలు 6 నెలలు టైం ఇవ్వటం మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి పేరు నాని గారు మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా కాలంలో లారీ ఓనర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కరోనా కాలంలో ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా కూడా ఇది వాళ్ళ డీజిల్ ఆయిల్, టైర్ రేటు, ఇన్సూరెన్స్ రేటు, ట్యాక్స్ రేట్లు పెరగడం వల్ల కూడా మరి ఆ రోజున 10 లారీలు తిప్పే ఓనరు వాళ్ళ 5 లారీలు తిప్పే వాళ్ళ ఓనర్స్ 3 లారీలు, 2 లారీలు తిప్పేవాడు వాళ్ళ డ్రైవర్గా కూడా మారిపోవటానికి మెయిన్ దీంట్లో ఈ డీజిల్ ఆయిల్ రేట్లు పెరిగిపోవటం వల్ల, విపరీతమైన రేట్లు పెరిగిపోవటం వల్ల, టైర్ రేటు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఆయిల్స్ పెరిగిపోవటం వల్ల కూడా లారీ ఓనరు చాలా చితికిపోయాడు. మరి మనుగడ సాధించక తప్పట్లేదు. మరి ఆ చితికిపోయిన వాడు ఏదో చిన్నది ఇక ఎందుకులే అని చెప్పని ఏదో ఆటోనో లేకపోతే ఏదన్నా ట్యాక్సీ కొనుక్కుని దాన్ని తిప్పుకుంటున్నారు. ఓనర్గా మారిపోయి వాళ్ళ డ్రైవర్గా వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది కొంతమంది. మరి వాళ్ళ ఈ ఆర్థిక విధానంలో చాలామంది ఇబ్బందులు పడతా డిమానిటేషన్లో కానివ్వండి, తర్వాత GST వచ్చిన తర్వాత కూడా వ్యాపారాలు లేక మరి ఇక్కడి నుంచి మనకి కృష్ణా జిల్లా నుంచి ఎంతో దూరం మరి దూర ప్రాంతంలో సరుకులు కొబ్బరికాయ కానివ్వండి, కంద కానివ్వండి, అట్లాగే నిమ్మకాయ కానివ్వండి, ఇటు ఆగ్రా నుంచి మళ్ళీ చేపరాయ కానివ్వండి, మరి నలుమూలలా కూడా మన ఇండియాలో ఉన్న స్టేట్లు కూడా వెళ్తూ ఉండేవి. ఈ GST విధానం వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల వ్యాపారాలు ఎంతోమంది తగ్గించుకోవడం, మరి ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడుతూ చాలామంది మనుగడ సాగిస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. డీజిల్ రేట్స్ పెరగడంతో ఎలాంటి నష్టాలు వస్తున్నాయి? వ్యాట్ ట్యాక్స్ తగ్గింపు కొరకు మీ డిమాండ్స్ ఏమిటి? మాకు ట్యాక్స్ తగ్గించమని పదే మేము స్టేట్ గవర్నమెంట్ని స్టేటు వైవీశ్వరరావు గారు కంపల్సరీగా లెటర్లు పెడతా ఉంటారు. మరి కొంతకాలం అప్పుడు పోయిన గవర్నమెంట్లో ₹2 చంద్రబాబు నాయుడు గారు తగ్గించడం జరిగింది. ఒక్క తెలంగాణకి మనకి ₹4 వ్యత్యాసం ఉంది. అలాగే కర్ణాటకని, తమిళనాడు మన పక్క పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు అట్లా కర్ణాటక కూడా డీజిల్ ఆయిల్ రేటు వ్యత్యాసం ఉంది. మరి ఆ బోర్డర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా మూలబడిపోయినాయి. ఎందుకంటే దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం అక్కడ తమిళనాడులో పూల్ చేసుకుంటే కలకటా వెళ్ళాలంటే కనుక 425 లీటర్లు డీజిల్ ట్యాంక్ ఉంటే కనుక అటు ఒరిస్సాలోనూ, బీహార్, బెంగాల్లోనూ కొట్టించుకోవడం జరుగుతూ ఉంది. కొంత అటు ఆయిల్ కంపెనీలు అన్నిటికీ కూడా లాస్లోనే మరి ఆయిల్ ఎక్కువగా పర్చేజ్ కాకుండా పోవడం వల్ల లోకల్ ఆయిల్ అంటే తప్పదనుకోండి, మరి లాంగ్ సర్వీస్ చేసేవాళ్ళు కంపల్సరీగా కూడా విజయవాడలో ఎవరో కొట్టించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే డీజిల్ ఆయిల్ ₹4, ₹3, ₹2 తేడా ఉంటే మరి అసలే మిగలాలంటే కనుక ఈ రోడ్డు అందులోనేమో కాలాతీతమైనటువంటి టోల్ గేట్స్ కూడా ఎక్కడ కూడా మనకి నేషనల్ హైవే వాళ్ళు తీసేయకోకుండా అయ్యే కంటిన్యూ చేస్తున్నారు ఎంతో కాలం నుంచి. మద్రాసు ఇల్లు రావాలంటే టోల్ గేట్ ఇవాళ ఒక లారీకి ₹4,000 నుంచి ₹5,000 చిల్లర అవుతుంది. మరి ఆ రోజున 6 టైర్ల లారీలు వాళ్ళు నేషనల్ హైవేస్ రోడ్లు వేసినాయి. అయినా కానీ మరి టోల్ విధంగా టోల్ రేట్లు పెట్టి నడ్డి విడుస్తుంది లారీ ఓనర్ని. డీజిల్ ఆయిల్ పెరగటం, అట్లాగే వెహికల్స్ కూడా ఎంతో కొంత పెరగటం వల్ల మరి ఒక 10 లారీలు ఉండే కాడ మరి 100 లారీలు ఉండటం ఆ సెంటర్లో, మరి ఒక లారీ ఉండే కాడ 10 లారీలు ఉండేటప్పటికి కాంపిటీషన్ అయ్యి మన లారీ ఓనర్లు కొంత తగ్గించుకోవడం, అట్లాగే వాళ్ళకి కూడా మరి లారీ పంపించే మిల్లర్లు కానీ ఏదైనా కానీ మరి అన్లోడింగ్ లోడింగ్ విధానంలో కానీ తర్వాత మామూలులో కానీ మరి ఈ విధంగా ఎంతో మరి లంచగొండితనం బాగా ఎక్కువైపోయింది. ఈ వసూలు చేయటం, అన్లోడింగ్ మామూళ్ళు, లోడింగ్ మామూళ్ళు అని గుమాస్తా రుసుములన్నీ కూడా లారీ ఓనర్ని నడ్డి విడుస్తూ ఉన్నాయి. దానివల్ల లారీ ఓనర్కి మనోగతం లేకుండా పోతూ ఉంది, మరుగుండు మడిపోతూ ఉంది ఈ ట్రాన్స్పోర్టు. మరి ఎంతకాలం దీన్ని లాక్ రావాలి ఏంటనేది కూడా మేము ఆలోచిస్తే దీన్ని సక్రమైన మరి ఏ విధంగా చేయాలి ఏంటనేది. విజయవాడ అనేది ఒక యూనియన్ అనేది కొంతకాలం నడపడం జరిగింది. మరి విజయవాడ అనేది ఇవాళ మరి 13 జిల్లాల్లో సెంట్రల్ పాయింట్ అయిపోయింది. మరి వాళ్ళ యూనియన్ పెట్టాలంటే కనుక విజయవాడ పట్టణంలో సాధ్యపడేది కాదు. ఏదో మారుమూల గ్రామంలో కాకినాడ కనుక, వైజాగ్ కనుక అట్లాంటి ప్రాంతంలో నెల్లూరుగా యూనియన్లో పెట్టి నడిపించుకోవడం వల్ల ఎంతో కొంత వాళ్ళు 10 రోజులైన సీరియల్లో పెట్టుకుని 2 రోజులు 3 రోజులు తిప్పుకుంటే వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోవాలని సింగిల్ ఆపరేటర్స్ తహతాలాడుతున్నారు. విజయవాడలో మరి ఇక్కడ యూనియన్ లేకపోవటం వల్ల మరి చేపలు కానీ, ఫిష్కి కానీ, లేకపోతే దూర ప్రాంతానికి అరటికాయ కానీ, కంద కానీ, ఇట్లాంటి కోడిగుడ్లు కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషను జరుగుతూ ఉంది పక్క రాష్ట్రాలకి. దానివల్ల ఎంతో కొంత అయినప్పటికీ కూడా మరి ఎంతో కొంత చేయక తప్పదు. మరి అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి 40-50 ఏళ్ళ నుంచి పాత వాళ్ళు మరి కాలం చేసిన వాళ్ళు వెళ్ళిపోతా అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు కొత్త దాంట్లోకి వస్తున్నారు. దానివల్ల ఇబ్బందికరంగా అయిన పరిస్థితి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంది ప్రస్తుతం. విద్యా వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? విద్యా వైద్యానికి అనేది మేము ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది 2010లో.
చక్కగా విద్య చదువుకున్న వాళ్ళు కానీ తెలుగు భాష మీద తెలుగు సంస్కృతం మీద ఎవరైతే వాళ్ళు చక్కగా వాళ్ళు నేర్చుకుంటున్నారో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మెరిట్ని బట్టి మేము సహాయక సహకారాలు అందిస్తున్నాం ఫౌండేషన్ ద్వారా. మరి అట్లాగే మా ఫౌండేషన్లో సభ్యులైన వారందరికీ కూడా ప్రతి సభ్యుడికి కూడా ఒక అప్లికేషన్ ఇస్తాం. వారు చక్కగా 10th క్లాస్ పైన ఇంటర్మీడియట్ కాడి నుంచి ఇంజనీరు డాక్టర్ వరకు కూడా 9,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా మేము చక్కగా చదువుకున్న క్రీడల మీద కానీ విద్యారంగంలో కానీ తెలుగు దాని మీద ఎక్కువ అయితే ఎవరైతే ఈ మాతృభాష తెలుగు భాష కనుక దాని మీద ఎక్కువ కాన్సెప్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభ పొందారో వారందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫున సహాయక సహకారాలు అందిస్తున్నాం. మరి 2015 నుంచి వాళ్ళ వరకు కూడా చక్కటి అవకాశాన్ని మరి సుమారు 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి మెయిన్ తెలుగు భాషకి తెలుగు దీనికి కూడా మేము మెయిన్ కాన్సెప్ట్ మీద పనిచేస్తూ ఉన్నాం మా అసోసియేషన్లో. మీ ప్రస్థానంలో సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? మా ప్రస్థానంలో విధించిన సాధాలు ఇది నేను 6 సంవత్సరాలు ఉండగా 6 సంవత్సరాలు డైరెక్టర్గా చేసినప్పుడు ఇక్కడ మన బందరు రోడ్లో గంగూరు అనే గ్రామంలో 4వ బంకు తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారితో ఫైట్ చేసి 4వ బంకు తీసుకొచ్చి మరి సుమారు ఆ రోజున 9 లక్షలని తర్వాత ఇంకా 2 లక్షలు నాకు వ్యాట్ ట్యాక్స్ పడుతుందంటే ఆ సైట్ ఓనర్ గారితో మరి 11 లక్షల రూపాయలు ఆ రోజున మరి సైట్ తీసుకుని గంగూరు బంకు అనేది నిర్మాణం చేయడం జరిగింది. వాడు సుమారుగా మరి ఎంతగా అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. బందర్ రోడ్లో సైటు A1 సైట్ అది, మరి మా సొంత సైట్ అది. అట్లాగే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ డ్రైవింగ్ స్కూల్ అనేది అంబాపురంలో కట్టడం జరిగింది. ఆ రోజున మరి దాన్ని మా ఈశ్వరరావు గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీ గారు కోనేరు రవీంద్ర గారు నేను ట్రెజరర్గా పనిచేశాను. చక్కగా మరి ఆ రోజున సుమారు 6.5-7 కోట్లతో దాన్ని నిర్మాణం చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు నేను మళ్ళీ జిల్లా అసోసియేషన్లో అధ్యక్షులుగా పనిచేశాను. మరి దానికి ఇవాళ అసెట్స్ పెరిగినాయి కాబట్టి మరి ఆ 20 ఎకరాలకి ఆ రోజున స్తోమత లేదు. ఆ రోజున రోడ్లు నిర్మాణానికి, బస్సులు కొనడానికి, మరి బిల్డింగ్లు కట్టడానికి సరిపోయింది మా దగ్గర ఉన్న స్తోమత. దీనికి వాళ్ళ అసెట్స్ పెరిగినాయి కాబట్టి దానికి చుట్టూతా గోడలు నిర్మాణం చేయాలనే కాన్సెప్ట్తో మేము దిగిపోయేటప్పుడు 1920లో నవంబర్లో మొదలుపెట్టి డిసెంబర్లో నెల 15 రోజుల్లో చక్కగా మరి సుమారుగా 63 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని చక్కగా ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ చక్కగా ఉండాలి అంటే కనుక దాని చుట్టూతో గోడలు నిర్మాణం చేయాలనేది మేము దాన్ని తలపెట్టి దాన్ని పూర్తి చేసి దాన్ని 20 సంవత్సరాలు ఇనాగ్రేషన్ చేసి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని పేరు నాన్నగారి చేతుల మీదుగా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ 3 సంవత్సరాలు మరి ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఎంతో కొంత మనకన్నా పెద్దలు ఎంతో కొంత కృషి చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి మనం కూడా దాన్ని ఉడతాభక్తిగా ఏదో ఒకటి చేయాలనే మెయిన్ కాన్సెప్ట్తో ఫస్ట్ నుంచి నాకు పెద్దగా చదువు లేకపోయినా కానీ మాకు గొడవల్లో 4 ఎకరాలు ఉంది, కొంత దాన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. ఎదరభాగం తీసుకుని బిల్డింగ్ అది ఉంది. ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే నిరుపేద కుటుంబాల్లో పిల్లలు ఉంటున్నారో నామినల్ ఫీజు వసూలు చేసి ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు కూడా దాన్ని నిర్వర్తించాలనేది నాకు మెయిన్ కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తాలని ఆలోచనలో ఉన్నాను. అది కూడా జరుగుతుందని అనుకుంటున్నాను 100%. ఏ పని చేయాలన్నా కూడా మనకి ఒక పని తలపెట్టామంటే సాహసం అనేది ఉండాలి, తర్వాత సమయం పాటించాలి, తర్వాత పెద్ద బుద్ధి, ఓర్పు, ఓదార్పు అనేది ముందుకు ఉండటం వల్లే దానికి ముందుకెళ్తగలుగుతాం అనేది నా యొక్క మైండ్ సెట్ మెయిన్ ఫస్ట్ నుంచి కూడా. దీన్ని కంపల్సరీగా కూడా ఈ యొక్క నేను ప్రమాణ స్వీకారం చేసే టైంలో కూడా ఇదే చెప్పదలుచుకున్నాను. విజయవాడలో సిద్ధార్థ యూనివర్సిటీస్ చాలా ఉండే, మెడికల్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ, మరి పబ్లిక్ స్కూల్ కూడా. ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ పబ్లిక్ స్కూల్ అనేది పేరు పెట్టి దానికి చక్కగా నిర్వర్తించాలనే విద్య కూడా మనం ప్రాధాన్యత తీసుకురావాలనేది కూడా మెయిన్ కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఆరోగ్య రహస్యం? మా ఆరోగ్య రహస్యం ఉదయం తెల్లవారుజామున కృష్ణానది అనేది విజయవాడకి గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. కృష్ణానది అనేది స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఉదయం తెల్లవారుజామున 4 గంటలు లేసి 1 అవర్ అక్కడ వాకింగ్ చేసి 1.5 అవర్ మరి 3 కిలోమీటర్లు దగ్గర మరి స్విమ్మింగ్ చేయటం వల్ల మరి 70 సంవత్సరాల వయసులో కూడా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటున్నామంటే నా యొక్క రహస్యం అదేను. ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునేది? నేను చెప్పాలనుకునేది ఏంటంటే సరైన వాళ్ళ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నాం డ్రైవర్లకి. అక్కడ మరి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ బయట జిల్లాలో 6-7 ఉన్నాయండి డ్రైవింగ్ స్కూల్స్. అక్కడ 20,000 రూపాయలు మరి ఫీజు తీసుకుని అంతా వారం రోజుల్లో కంప్లీట్ చేసి పంపిస్తున్నారు. మేము నామినల్ ఫీజు మొన్నటిదాకా 4,000, ఇప్పుడు 4,900 చేశాము.
మరి ఆర్టీసీ వారు కూడా 20,000 చేసి ఈ మధ్యకాలంలో పేరు నాని గారు చెప్పారు, మినిస్టర్ గారు, మేము 20,000 చేస్తున్నాం, 20,000 పెట్టి మేము డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నాం అనేది. అవి ఎంతో కొంతకాలం నడుస్తుంది, తర్వాత నడవట్లేదు. మరి 32 రోజులు కూడా అన్నింటిలో కూడా మరి యోగా శిక్షణ ఇవ్వడం కానీ, ఎయిడ్స్ మీద చెప్పడం కానీ, అట్లాగే సీన్స్ ఈ సీన్ అనేది ఎక్కడ యాక్షన్ సీన్ అనేది చూపించి మరి సుమారు దగ్గర 15 మంది రిటైర్డ్ అయినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ, లేకపోతే బయట ఐటీఐలో చదువుకున్న వారు కానీ వారితో శిక్షణ ఇప్పించడం, అట్లాగే మెరుగైన శిక్షణ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎటువంటి మచ్చలేని డ్రైవర్ల చేత వాళ్ళు తీసుకుని వాళ్ళకి శాలరీస్ ఇచ్చి చక్కటి శాలరీస్ ఇచ్చి మరి 82 మందికి ప్రతి బ్యాచ్కి 32 రోజులు శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. వారందరూ కూడా మరి కొంతమంది లారీ ఓనర్లుగాను లారీ డ్రైవర్లుగా వస్తున్నారు, కొంతమంది స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, ఫైర్లోను, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డ్రైవర్లు వెళ్తున్నారు. అదే కాకుండా మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ మరి ఇట్లాంటి ఎయిర్పోర్ట్లో కూడా మరి సుమారు దగ్గర 250 మంది బ్యాచ్కి 300 మంది ఎయిర్పోర్ట్లో కార్గో సర్వీస్లో కానీ ఏదైనా కానీ మరి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని మూవ్ చేయడానికి కావాల్సి వస్తున్నారు. వారందరూ కూడా భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి చక్కటి ఉద్యోగాలు చేయడం వల్ల దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, అరబ్ కంట్రీస్లో కానీ, అట్లాగే యూరప్ కంట్రీస్లో కూడా చాలా ఎయిర్పోర్ట్లు మరి మా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వరకు మా డ్రైవింగ్ స్కూల్లో 1,25,000 మంది డ్రైవింగ్లు శిక్షణ పొందారు. మరి ప్రతి నెల కూడా గవర్నమెంట్ ఆఫీసుని ఎవరినో ఒకరిని డిపార్ట్మెంట్ వైడ్గా తీసుకొచ్చి మేము వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. మీ కుటుంబ నేపథ్యం, మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు? మా కుటుంబం, మా తండ్రి గారు, మా నాన్నగారు వ్యవసాయ కుటుంబంలో నేను పుట్టాను. మేము 3 అన్నదమ్ముల మధ్యలో వాడిని. మరి ఆ రోజున కొంతవరకే చదువుకోవడం అవకాశం కలిగింది, ఇంటర్మీడియట్ వరకే. ఆ తర్వాత మరి ఈ రంగంలోకి రావడం జరిగింది. మా నాన్నగారు, మా అమ్మగారు దగ్గర 92-93 సంవత్సరాలు బతకారు. వారు ఆరోగ్యంగా చాలా కూడా వ్యవసాయ కుటుంబం, తర్వాత పాడి పంటలతో తలదూకుతూ ఉండేది. మరి దానివల్ల మేము కూడా వాళ్ళ యొక్క బాధలు కష్టాలు కూడా చూసి మేము క్రమశిక్షణతో మరి వాళ్ళటువంటి ప్రసాదరావు గారు, జితేంద్రరావు గారు క్రమశిక్షణలో మరి 40-50 సంవత్సరాల నుంచి కూడా 1973 నుంచి కూడా పెద్దగా చదువుకోపోయినా, ఇంజనీర్ డాక్టర్ చదువుకోపోయినా కానీ వారి యొక్క క్రమశిక్షణలో మేము వారు ఏ విధంగా ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ విధంగా బిహేవింగ్ ఎట్లా ఉంది అనేది నేర్చుకుని నేను పైకి వచ్చానని చెప్పడానికి గర్వంగా ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్.